నమస్తే ఆంటీ. మా అమ్మ నాయన. అబ్బాయి ప్రేమిస్తున్నాడని తెలియగానే ఏ మాత్రం ఆలోచించకుండా పెళ్లి కొప్పుకున్నారే. అబ్బబ్బబ్బబ్బా, మీరు మామూలు అబ్బాయి కాదబ్బాయి. చిన్నల్లుడు రాగానే ఇల్లంతా ఆడిపోతుంది. 6 నెలలు ఆగితే మీ దెబ్బకి వెళ్ళి ఆడిపోతాడు. ఆంటీ దానికి ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇప్పుడు దానికి పెళ్లి చేసేద్దామని డిసైడ్ అయిపోయాం. దాన్ని చాలా గారభంగా పెంచాం. ఇప్పుడు మీ చేతుల్లో పెడుతున్నాం. నేనేం మాట్లాడేస్తున్నాను, మీరేం మాట్లాడరేంటండి? అంతేగా అంతేగా. అమ్మా నువ్వేదో అడిగేది ఉంటే జల్దీ అడిగి. నువ్వేదండి అది, నువ్వు ఎట్లంటే అట్లా. ఇగో మా ఇంట్లో ముక్కలేందే ముద్ద దిగదు. కక్క ముక్క సక్క కొడతావు కదా. ఆంటీ నేను చూసుకుంటా. ఏయ్, ఇదే నీ బిడ్డ అయితే నూనె పెట్టమైంది. నేనేమన్నారా? అరే ఆ వంట సంగతి తీర్చే. నువ్వేదంటే అది, నువ్వు ఎట్లంటే అట్లా. ఇగో పెండైనా కూడా గిట్లనే సక్కగుండాలే. గా జీన్సులు గీన్సులు నా తాను నడవాయి. అని బిడ్డ నేను చూసుకుంటా. ఏయ్, అబ్బాయికి ఏం పెడతారు? బాదాం హల్వా, జీడిపప్పు పాకం, బిర్యానీ కూడా చేయించాం. తిననీకి కాదు, పెట్టిపోతలు ఏం పెడతారు? గదైతే నేను చెప్తా పిన్ని. ఉన్నది ఇద్దరు అమ్మాయిలు, ఉన్నది ఎక్కడ పోద్ది? ఉన్నదంతా వాళ్ళకేగా. ఉన్నదంతా ఎంత ఉంటే అంత. అది చెప్పరుగా. చిన్నల్లుడు నా కాళ్ళ కడియాలు నీకే, నా దుద్దులు నీకే. వరుణ్ ఏంటని క్వశ్చన్స్? నేను మల్టీ టాలెంటెడ్. మీ మమ్మీకి చెప్పలేదా? హనీ ఇస్ ద బెస్ట్.